ఇక వరంగల్ ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆస్నాల శ్రీనివాస్ పేరు ఇప్పుడు విద్య, సాహిత్య, సామాజిక రంగాల్లో ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఎక్కడ బాధ్యతలు చేపట్టినా అక్కడ అభివృద్ధికి కొత్త దిశ చూపించడం ఆయన ప్రత్యేకత. ఇటీవల విడుదలైన ప్రిన్సిపల్ గా పుస్తకం విద్యా వ్యవస్థలోని అనుభవాలు, సవాళ్లు, పరిష్కారాలను ఆవిష్కరిస్తూ విశేష ఆదరణ పొందుతుంది. ఎక్కడున్న అభివృద్ధి, ఏ రంగంలో అడుగుపెట్టిన విజయమే అన్న ప్రశంసలు అందుకుంటూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆస్నాల శ్రీనివాస్తో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 TV. మనం ప్రస్తుతం ధర్మసాగర్ ఉన్నాము. హన్మకొండ మండలం ధర్మసాగర్లో ఉన్నాము. ధర్మసాగర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇటీవల చాలా ఫేమస్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న విద్యార్థులు నీట్ ప్లస్ NIT ఎక్కువ సాధించారు. ముఖ్యంగా MCET కూడా వచ్చేది. దీని కారణాలు ఏంటంటే ఇటీవల ఇక్కడికి ఆసనాల శ్రీనివాస్ అనే ప్రిన్సిపాల్ వచ్చారు. ఈ ఆసనాల శ్రీనివాస్ సార్ ఎక్కడున్నా కూడా సంచలనాలు చూస్తారు. ఎందుకంటే ఎక్కడున్నా కూడా అక్కడ కళాశాల యొక్క మంచి రిజల్ట్ తీసుకొస్తారు. దాని మౌలిక సదుపాయాలు ఉంటారు. ఇతనికి ఇంకా మంచి పేరు ఉంది. రాష్ట్ర స్థాయిలో బెస్ట్ ఉపాధి అవార్డు వచ్చేది. ప్లస్ మంచి కవి, ప్లస్ చాలామందికి రాజకీయ గురువు కూడా. ఇలాంటి ఆసనాల శ్రీనివాస్తో ఈరోజు మన A1 టీం ముచ్చటిస్తుంది. నమస్తే సార్, ఆసనాల శ్రీనివాస్ గారు. సార్ మీరు ఎక్కడున్నా ఒక సంచలనం. ఇలా ధర్మసాగర్ అనేది హన్మకొండ మండలానికి ఒక కేంద్ర బిందువుగా చేశారు. ఎందుకు విద్యానికి ఈ ఇంటర్మీడియట్ విద్యను ఈ ధర్మసాగర్ ఇటీవల రిజల్ట్స్ కూడా చాలా వచ్చాయని చాలా విన్నాను. అసలు ఇది రిజల్ట్ రావడానికి కారణం ఏంటి? అసలు ధర్మసాగర్ యొక్క నేపథ్యం ఒకసారి చెప్పండి సార్. ఈ ధర్మసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అనేది తెలంగాణ ఉద్యమం 2000 ప్రాంతంలో ఉవ్వెత్తున సందర్భంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఈ వెనుకబడ్డ ధర్మసాగర్ వేలేరు ప్రాంత విద్యార్థుల అవసరం కోసం శ్రీహరి గారి దార్శనికతతోటి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థాపించబడింది. అయితే ఈ కళాశాల 15 సంవత్సరాలు ఒక మంచి ప్రమాణాలతో పెరిగింది. గత 3 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల కాలంలో జనరల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదరణకు నిరాదరణకు లోనవుతున్న సందర్భం, సమాజం నుండి ఆదరణ కోల్పోతున్న సందర్భంలో ఉన్నాయి. అందులో ధర్మసాగర్ కళాశాల కూడా ఒకటి. నేను 2022లో ఈ కళాశాలకు వచ్చినప్పుడు ఈ కళాశాల స్ట్రెంత్ కేవలం 80. ఒకప్పుడు 500-600 స్ట్రెంత్తో విలసిల్లిన ఈ కళాశాల నేను వచ్చేసరికి 80 మంది ఉండడం ప్రథమ సంవత్సరంలో కొంత బాధని వేసింది. నాకు ఈ కళాశాలను ఇది ప్రజల కళాశాలగా మార్చాలి, మన మండలం మన కళాశాలను కాపాడుకోవాలనే ఒక తలంపుతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పరిరక్షణ ఉద్యమంలో 2 దశాబ్దాలకు పైగా పాల్గొన్న నేపథ్యంలో నేను పనిచేస్తున్న సంస్థ ఒక నమూనా కళాశాలగా మార్చాలని కంకణం కట్టుకున్నాను. ఈ నేపథ్యంలోనే మొత్తం ఫీడింగ్ క్యాచ్మెంట్ స్కూల్స్ హెచ్ఎంలతోటి సమావేశం ఏర్పాటు చేశాను. తర్వాత ఫస్ట్ కళాశాలలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసి పేరెంట్స్ను నమ్మకం కలిగించాలి, సమాజంతో నమ్మకం కలిగించాలని రోజు అదనపు పని గంటలు నిర్వహించిన సందర్భం ఉంది. అలాగే సెలవు రోజుల్లో కూడా అదనపు క్లాసులు నిర్వహించాను. ఇలా 22 నుండి 23, 24, 25 సంవత్సరాల్లో ఒక నిరంతర తపనతో దీక్షతో చేసిన అనేక సంస్కరణల వల్ల ఈరోజు ధర్మసాగర్ కళాశాల విద్యార్థుల నమోదులో రూరల్ వరంగల్లో, ఉమ్మడి వరంగల్ రూరల్ ప్రాంతాల్లో విద్యార్థుల నమోదుతో పాటు ఉత్తీర్ణతలో కూడా మరి ప్రథమ స్థానంలో వచ్చింది. ఇది ఒక్కరోజు వచ్చిన అంశం కాదు, ఒక 3 సంవత్సరాల ఒక తపస్సుతో చేస్తున్న చర్యల వల్ల. ఈరోజు 530 మంది స్టూడెంట్స్ ఈ కళాశాలలో ఉన్నారు. అప్పుడు 160 మంది ఉండేది నేను వచ్చినప్పుడు. ఫస్ట్ అండ్ సెకండ్ 160 మంది విద్యార్థులు ఉండేది. ఈరోజు 520 పైగా అడ్మిషన్లు. ఇంకా టైం ఉంది. బహుశా మేము 600 అడ్మిషన్ల మార్కును కూడా దాటగలుగుతాము. ఈ సంవత్సరం కూడా MPC, BIPC సీట్లు అయితే నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వచ్చింది మేము. అలాగే సెకండ్ ఇయర్లో కూడా కేవలం కొన్ని CEC హ్యూమానిటీస్ గ్రూప్లోనే కొన్ని అడ్మిషన్స్ ఇంకా నీడ్ ఉంది. ఇంకా CEC కూడా నిండిపోయింది. ఒక హ్యూమానిటీస్లో HEC గ్రూప్లో మాత్రమే సీట్లు మనకు లభ్యత ఉంది ఈ కళాశాలలో. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు కళాశాల ధీటుగా మనుగడ సాధించాలంటే మీరు గవర్నమెంట్కు, ఉపాధ్యాయులకు
ఉపాధ్యాయులకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు సూచనలు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు సార్? మొదటగా ప్రభుత్వ విద్యారంగం పరడవిల్లాలంటే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేమంతా కూడా ప్రభుత్వ విద్యా సంస్థ నుంచి రూపొందించిన వాళ్ళమని. అవును, చరిత్రలో ప్రజల సొమ్ముతో సమాజం పోషిస్తున్న ప్రభుత్వ విద్యా సంస్థ నుంచి ఎదిగిన వాళ్ళే సమాజం కోసం తిరిగి పనిచేసే తలంపు ఉంది, సమాజం తిరిగి పనిచేసే తపన కనపరుస్తున్నారు. ప్రైవేటు విద్యారంగం నుంచి ఎదిగిన వాళ్ళు వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి మళ్ళీ ఆ డబ్బుని వెనక్కి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పాలకులకి ప్రభుత్వానికి ఏంటంటే ప్రభుత్వ విద్యారంగం మీద మ్యాక్సిమం పెట్టుబడి పెట్టండి. కొఠారి కమిషన్ చెప్పినట్టు రాష్ట్ర బడ్జెట్లో 10% విద్యారంగాన్ని కేటాయించండి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనే ఒక నమూనాను అది ఇంకా ఎక్స్టెండ్ చేస్తే మంచి ఒక క్రియేటివ్, జనరేటివ్, ప్రొడక్టివ్ మైండ్స్ అన్నీ ప్రభుత్వ స్కూల్ నుంచి వస్తాయి. కాబట్టి మ్యాక్సిమం బడ్జెట్ పెట్టండి. అనేక ఖాళీలు ఉన్నాయి, ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేయించే ప్రయత్నం చేయండి. ఇప్పటికైతే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అయితే ప్రభుత్వ విద్యారంగం కొద్దిగా ట్రాక్లోకి ఎక్కింది. ఈ మధ్య మిడ్ డే మీల్స్ కూడా ప్రారంభమైంది. అది కూడా కొద్దిగా రకమైన విప్లవాత్మక చర్యనే. ఇంకా అత్యున్నత ప్రమాణాలు అంటే ప్రయోగ ల్యాబ్స్ విషయాలు కావచ్చు, ఎవ్రీ ఇయర్ లెక్చరర్స్కి ఓరియంటేషన్ క్లాసెస్ కావచ్చు, ఇలాంటి పనుల ద్వారా ప్రతి జిల్లాకి ఒక ఎక్సలెన్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సంబంధించిన పిల్లల కోసం ఎక్సలెన్స్ కాలేజ్ పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వ కళాశాలలు బలోపేతం అవుతాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఇంటర్ విద్య అనేది పివి నరసింహారావు మనసులో రూపుదిద్దుకునే వ్యవస్థ. ఈ తెలంగాణ చరిత్ర నిర్మాతలంతా కూడా ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల చదువుకున్న వాళ్ళే తెలంగాణ చరిత్రలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఆ లెగసీ కొనసాగించడానికి ప్రభుత్వ ఇంటర్ విద్య కాదు, మొత్తం కేజీ టు పీజీ వరకు ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయించి మంచి ఉత్కృష్ట స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలంటే మంచి పెట్టుబడి పెట్టాలి, బాగా ఇన్వెస్ట్ చేయాలి. ఇది ఖచ్చితంగా ఈ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా రేపు తెలంగాణ నవనిర్మాణంలో చురుకైన పాత్ర పోషిస్తారు. తల్లిదండ్రులు నేను నా కళాశాల చెప్పండి, పిల్లల్ని వస్తే అసలు అడ్మిషన్ తీసుకోను. తల్లిదండ్రులకు ఏం చేస్తుంటే మీ కెరీర్లో, మీ జీవితంలో పిల్లలే పెద్ద సంపద. పిల్లలకు మించిన సంపద ఏముండదు. పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి. వాళ్ళొక అండర్టేకింగ్ తీసుకుంటాను. తర్వాత ప్రతి విద్యార్థిని కొడుకు నీ బిడ్డ ఎలా చదువుతుండో 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రిన్సిపల్ని కలవాలి. మీ పాపకు మీ బాబుకు చదువు చెప్పే స్థాయిలను అడగాలి. మీరు ఏదో ఎంత పనికి పోయినా ఎంత పోయినా పిల్లల ఎదుగుదల అనేది ఇటు ప్రిన్సిపల్, టీచింగ్ టీం, పేరెంట్స్ టీం సమిష్టి బాధ్యత. కాబట్టి మీరు బాధ్యత రహితంగా ఉండదు, నిర్లక్ష్యంగా ఉండదు. ప్రతి 10 రోజులకు ఒకసారి కళాశాలకు రావాలి. అప్పుడైతే పిల్లోడు చదువు నేర్చుకోగలుగుతాడు, క్రమశిక్షణ ఉండగలుగుతాడు. కాబట్టి పిల్లల పట్ల అత్యున్నత బాధ్యత అనేది ఈ తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది సమిష్టి పాత్ర అని చెప్తుంటాను. నేను అది మాత్రం నా కళాశాల ఆచరిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి విద్యార్థి పేరెంట్ నాకు వారానికి వస్తే నా దగ్గరికి వస్తూ ఉంటాడండి. సార్, ఇన్ని రంగాల్లో రాణిస్తాను, ఒక్కసారి మీ నేపథ్యం వివరించండి సార్. నేను తెలుసు, దొడ్డి కుమరయ్య గారి ఊరు కడవెన్లోనే పుట్టాను. అమ్మ నా పేరు అస్నాల కృష్ణాజీ, తల్లి రాధాబాయి. మా నాన్నగారు కూడా ఉర్దూ పండితుడు. సో చిన్నప్పటి నుంచి ఒక అకాడమిక్ కల్చర్లో పెరిగిన సందర్భం కాబట్టి చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు అయింది. నా యూపీఎస్ వరకు కడవెండి, 10th వరకు దేవర్పుల, ఇంటర్, డిగ్రీ, బీఎడ్ నేను జనంలో చేశాను. ఉస్మానియా క్యాంపస్లోనే 5th ర్యాంక్తో ఎంఎస్సీ బాటనీ, 2nd ర్యాంక్తో ఎంఏ ఫిలాసఫీ పాస్ అయ్యాను. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2001లో స్టేట్ 1st ర్యాంక్ తోటి నేను లెక్చరర్ సర్వీస్లోకి ప్రవేశించడం జరిగింది. ఇది నా విద్యా ప్రస్థానం. ఇక ఉద్యోగం సుమారు 30 సంవత్సరాలు నేను ప్రభుత్వ విద్యారంగంలోనే కొనసాగుతూ ఉన్నాను. ఈ క్రమంలో నేను చేసిన సేవలకు గాను ప్రభుత్వం స్టేట్ బెస్ట్ టీచర్ అంటే ఒక రంగ భారతీయ విద్యా చరిత్రలో అత్యధిక ఉత్తమ ఉపాధ్యాయుడుకున్న ప్రమాణాలలో అన్ని ప్రమాణాలు నాకు అప్లై అయిన ఏకైక వ్యక్తిగా అప్పుడు మా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నాకు కితాబు ఇచ్చారు. అంటే అత్యధిక మార్కులు పొందిన ఒక ఉత్తమ అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్గా అనే ఒక వచ్చింది. అలాగే తెలంగాణ గవర్నమెంట్ నేను చేసే ఈ కెరీర్ గైడెన్స్, ఫ్రీ కోచింగ్, నేను గ్రూప్ సివిల్స్ కోచింగ్ ఇచ్చాను. ఆ సర్వీసెస్ గాను నాకు బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు కూడా వచ్చింది. ఈ 2 అవార్డులకు వచ్చిన డబ్బులన్నీ కూడా మా కడవెండ్లో దొడ్డి కొమరయ్య భవన్కి, మా స్కూల్కి నేను అందివ్వడం జరిగింది.
అది ఏదైనా నా కడవెండి అది ఆ కడవెండిలో ఉన్న చైతన్యమే నన్ను నడిపిస్తున్న అంశంగా అయితే మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. వరకు మన పుస్తకాలు రచించారని చాలా పుస్తకాలు రచించారని చెప్పారు. కొన్ని పత్రికలు కూడా ఎడిటర్గా చేసి చెప్పారు. ఇసుకు పుస్తకాలు రాస్తుండ్రు, స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నారు, ప్లస్ కళాశాల ప్రిన్సిపాల్ చేస్తుండ్రు. ఇవన్నీ ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు సార్, ఒకసారి చెప్పండి. నాకు ఈ అధ్యాపక ప్రిన్సిపాల్ వృత్తి అత్యంత ప్రధానం. ఆ అధ్యాపక వృత్తిలో ఉండడం అంటేనే నిత్య అధ్యయనం చేయడం. నిజంగా ప్రభుత్వ ఉద్యోగి 24 గంటలు ప్రజల సేవలనే ఉండాలి. కాబట్టి నాకు ఇతర వ్యాపకాలు ఏమీ కూడా నేను నా దగ్గరికి చేరనివ్వలేదు. నెక్స్ట్ అధ్యయనం చేయడం, విద్యార్థులు ఉండడం, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల సమాజంలో ఉండడమే నేర్చుకున్నాను. నేను ఇప్పటికండి వందలాది వ్యాసాలు రాశాను. సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో, ప్రజాతంత్రలో, ఇలా అన్ని ప్రధాన దినపత్రికల్లో నేను వందలాది వ్యాసాలు రాశాను. నేను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి ఒక ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. టీజీఓ పత్రిక ఉద్యోగ కిరణం, టీజీఓ న్యూస్ అనే వెబ్ న్యూస్ ఛానల్కి ఎడిటర్గా ఉన్నాను. ఇలా ఇంకా నా వందలాది కవితలు కూడా రాశాను. ఎక్కువగా నేను పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమకాలీన అంశాల మీదనే, వాళ్ళకి రేపు గ్రూప్ 1 సివిల్స్కు మెయిన్స్ ఎస్ఏ రాయాలన్నా నేను రాస్తున్న వ్యాసాలని వాళ్ళు డైరెక్ట్గా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. ది హిందూ పేపర్, ఫ్రంట్ లైన్, అలాగే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, న్యూయార్క్ టైమ్స్ కూడా, వాషింగ్టన్ పోస్ట్ కూడా చూస్తూ ఉంటా. సో ఎందుకంటే మనం ప్రపంచంలో రాపిడ్ చేంజెస్ వస్తున్నాయి, సోషల్ ఎకనామిక్ టెక్నాలజీ చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ని తెలుసుకుంటేనే విద్యార్థులు చెప్పవచ్చు. విద్యార్థులకు కేవలం సబ్జెక్ట్ చెప్తే సరిపోదు. మారుతున్న ప్రపంచం ఎలా మారుతుంది, ఆ మారుతున్న ప్రపంచ స్థితిలో తగ్గట్టుగా మనం లెర్నింగ్ కెపాసిటీ పెంచుకోవాలనే కోణం ప్రతి అధ్యాపకునికి ఉండాలి. విద్యారంగంలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఉండాల్సిన ప్రథమ గుణం నిత్య అధ్యయనం. కాబట్టి నేను ఇది మాత్రమే ప్రధాన వ్యాపకంగా పెట్టుకోవడం వల్ల నేను ప్రిన్సిపల్ వృత్తి కావచ్చు, అటు పత్రికా రచయిత కావచ్చు, లేక చరిత్రను డాక్యుమెంట్ చేసే ప్రత్యేక అంశాన్ని ఎంచుకున్నందుకు నేను సక్సెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వరకు మన పుస్తకాలు రచించారని చాలా పుస్తకాలు రచించారని చెప్పారు. కొన్ని పత్రికలు కూడా ఎడిటర్గా చేసి చెప్పారు. ఇసుకు పుస్తకాలు రాస్తుండ్రు, స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నారు, ప్లస్ కళాశాల ప్రిన్సిపాల్ చేస్తుండ్రు. ఇవన్నీ ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు సార్, ఒకసారి చెప్పండి. నాకు ఈ అధ్యాపక ప్రిన్సిపాల్ వృత్తి అత్యంత ప్రధానం. ఆ అధ్యాపక వృత్తిలో ఉండడం అంటేనే నిత్య అధ్యయనం చేయడం. నిజంగా ప్రభుత్వ ఉద్యోగి 24 గంటలు ప్రజల సేవలనే ఉండాలి. కాబట్టి నాకు ఇతర వ్యాపకాలు ఏమీ కూడా నేను నా దగ్గరికి చేరనివ్వలేదు. నెక్స్ట్ అధ్యయనం చేయడం, విద్యార్థులు ఉండడం, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల సమాజంలో ఉండడమే నేర్చుకున్నాను. నేను ఇప్పటికండి వందలాది వ్యాసాలు రాశాను. సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో, ప్రజాతంత్రలో, ఇలా అన్ని ప్రధాన దినపత్రికల్లో నేను వందలాది వ్యాసాలు రాశాను. నేను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి ఒక ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. టీజీఓ పత్రిక ఉద్యోగ కిరణం, టీజీఓ న్యూస్ అనే వెబ్ న్యూస్ ఛానల్కి ఎడిటర్గా ఉన్నాను. ఇలా ఇంకా నా వందలాది కవితలు కూడా రాశాను. ఎక్కువగా నేను పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమకాలీన అంశాల మీదనే, వాళ్ళకి రేపు గ్రూప్ 1 సివిల్స్కు మెయిన్స్ ఎస్ఏ రాయాలన్నా నేను రాస్తున్న వ్యాసాలని వాళ్ళు డైరెక్ట్గా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. ది హిందూ పేపర్, ఫ్రంట్ లైన్, అలాగే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, న్యూయార్క్ టైమ్స్ కూడా, వాషింగ్టన్ పోస్ట్ కూడా చూస్తూ ఉంటా. సో ఎందుకంటే మనం ప్రపంచంలో రాపిడ్ చేంజెస్ వస్తున్నాయి, సోషల్ ఎకనామిక్ టెక్నాలజీ చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ని తెలుసుకుంటేనే విద్యార్థులు చెప్పవచ్చు. విద్యార్థులకు కేవలం సబ్జెక్ట్ చెప్తే సరిపోదు. మారుతున్న ప్రపంచం ఎలా మారుతుంది, ఆ మారుతున్న ప్రపంచ స్థితిలో తగ్గట్టుగా మనం లెర్నింగ్ కెపాసిటీ పెంచుకోవాలనే కోణం ప్రతి అధ్యాపకునికి ఉండాలి. విద్యారంగంలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఉండాల్సిన ప్రథమ గుణం నిత్య అధ్యయనం. కాబట్టి నేను ఇది మాత్రమే ప్రధాన వ్యాపకంగా పెట్టుకోవడం వల్ల నేను ప్రిన్సిపల్ వృత్తి కావచ్చు, అటు పత్రికా రచయిత కావచ్చు, లేక చరిత్రను డాక్యుమెంట్ చేసే ప్రత్యేక అంశాన్ని ఎంచుకున్నందుకు నేను సక్సెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే నేను ఇంకా ప్రధానంగా కడియం కావ్య గారు తన ఉన్నత విద్య అయిపోయిన తర్వాత సామాజిక సేవా కార్యక్రమాల కోసం కడియం ఫౌండేషన్ స్థాపించారు. ఆ కడియం ఫౌండేషన్లో
మరి కడియం శ్రీహర్ సారు కావ్య వాళ్ళ కుటుంబ సభ్యుల తర్వాత ఉన్న ఏకైక మెంబర్ నేనే. కావ్య గారు ప్రస్తుతం వరంగల్ ఎంపీగా ఉన్నారు. సుమారు కావ్య గారితో 10 సంవత్సరాలు ఈ బాలిక ఆరోగ్యం మీద మినిస్ట్రల్ ఋతుస్రావ ఆరోగ్యం మీద వర్క్ చేశాం. కావ్య గారితో ఈ ప్రభుత్వ పాఠశాలను ఎంచుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను, జిల్లా పరిషత్ స్కూల్స్ ఎంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో నేను పనిచేసే ప్రతి కళాశాలలో గర్ల్ చైల్డ్కి నాప్కిన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకున్న ఆ మెనిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల మంత్లీ 3 to 5 days ఆబ్సెంట్ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ఋతుస్రావ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, కడియం కావ్య గారి సహకారంతో నేను పనిచేసే ప్రతి కళాశాలలో అమ్మాయిలకి నేను నాప్కిన్స్ పంపిణీ చేస్తాను. ఫలితంగా గర్ల్స్ అటెండెన్స్ పెరిగింది. ఎప్పుడు మంత్లీ 3 to 4-5 days లీవ్ పెట్టే సందర్భాన్ని తగ్గిందండి. ఈ రకంగా గర్ల్స్ అటెండెన్స్ పెంచి వాళ్ళ ఆరోగ్యాన్ని పెంచి వాళ్ళు కూడా లెర్నింగ్ కెపాసిటీని పెంచడం కూడా నేను పనిచేస్తున్న ప్రతి సందర్భంలో అది చేస్తాం. ఇంకా తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ. ఎందుకంటే మా ప్రభుత్వ కళాశాలలకు రెక్కలే ఆస్తులుగా ఉన్న కుటుంబాల నుంచే ఎక్కువ మంది పిల్లలు వస్తారు. ఒక రకంగా సెమీ ఆర్ఫన్స్ పిల్లలు ఎక్కువ వస్తారు. ఈ బతుకమ్మ పండుగకు ఈ పిల్లలు ఒక ఆనందంగా ఉండాలని ప్రతి ఏటా బహుశా 8 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్న ప్రతి కళాశాలలో అమ్మాయిలకి బతుకమ్మ సందర్భంగా మంచి డ్రెస్సులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది కూడా మేము లేకపోతే సమాజానికి ఏదో చేయాలని తపన ఉన్న వ్యక్తుల నుంచి చేయడం జరిగింది. ప్రముఖ వస్త్ర వ్యాపారి కాసం పుల్లయ్య గారు కావచ్చు, మా గెజిటెడ్ అధికార సంఘంలో స్టేట్ ఆఫీసర్ పనిచేస్తున్న చాలామంది, శ్రీలీల గారు కావచ్చు, సురేపల్లి సుజాత గారు కావచ్చు, దీప్య గారు కావచ్చు, అనేక మంది రాష్ట్ర స్థాయి ఉమెన్ ఆఫీసర్స్ నా అభ్యర్థన మేరకి మా కళాశాల అమ్మాయిలకి ప్రతి ఏటా బట్టలు కానీ ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్ కావాల్సిన ఆ ఫీజుల చెల్లింపు కానీ చేసిన సందర్భం ఉంది. ఇలా ఒక తపస్సు, ఒక యజ్ఞం, ఒక తపన ద్వారా చేసినప్పుడు ఇటు పౌర సమాజం నుండి, అటు ప్రభుత్వం నుండి, ప్లస్ నేను నా టీము సమిష్టిగా పనిచేయడం ద్వారా నేను చేస్తున్న ప్రతి కళాశాల ఎంతో కొంత మెరుగైన ఫలితాలని సమాజానికి అందిస్తూ ఉంది. మీరు విప్లవ నేపథ్యం కడవెన్ నుంచి మీరు ప్రయాణం సాగించారు సార్. ఇటు సీతక్కతోని మీరు ప్రయాణం సాగించారు. ఈ మధ్య స్వచ్ఛంద కార్యక్రమాలు ఇస్తున్న ఎంపీ కడియం కావ్యతో మీరు కొనసాగించారు సార్. వీళ్ళ ఇద్దరితోనే మీకు ఏమన్నా ఈ కళాశాల హెల్ప్ ఉందా? ఏ విధంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటారు వీళ్ళు? వాళ్ళు మీరు చాలా జర్నీ ఉన్నది కాబట్టి వాళ్ళు మీ కళాశాలకి ఏమైనా ఉపయోగపడుతుందో ఒకసారి చెప్పండి సార్. కడియం కావ్య గారితో 1 దశాబ్ద కాలం పాటు ప్రభుత్వ విద్యా సంస్థల పనిచేసే విద్యార్థులకి చేపించిన చైతన్య కార్యక్రమాల వలన తర్వాత వారు ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత కూడా ఆ నేపథ్యాన్ని ఏ పని ద్వారా అయితే తనైతే వెళ్ళలోకి వచ్చారో దాన్ని మరవలేదు. ఎంపీ అయిన తొలిసారి విజిట్ చేసింది నేను పనిచేస్తున్న ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్కే. ఎంపీ అయిన అనంతరం సందర్శించిన తొలి కళాశాల మాదే. మా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలకి నోట్బుక్స్ ఇచ్చారు, నాప్కిన్స్, 1 సంవత్సరం సరిపోయే నాప్కిన్స్ కూడా అమ్మాయిలకు ఇచ్చారు. ప్రధానంగా ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మసాగర్లో చదువుకునే విద్యార్థులకి ఉన్నత విద్యలో ఏవైనా ఆర్థికపరమైన అడ్డంకులు ఉంటే కడియం ఫౌండేషన్గా ఏ విద్యార్థి డబ్బులు లేవని పై చదువులు ఆపకూడదు, పై చదువులకు ఎంత అవసరమైనా కడియం ఫౌండేషన్ భరిస్తుందని మా విద్యార్థులకు హామీ ఇచ్చారు. అది మా విద్యార్థుల భరోసా. ఖచ్చితంగా స్పందిస్తున్నారు కూడా. సీతక్క గారు కూడా నేను తాడవేల పనిచేసినప్పుడు అక్కడ ఒక కొత్త గ్రూపు, ఎంపీసీ గ్రూపును శాంక్షన్ చేయించడంలో తను బాగా చొరవ తీసుకున్నారు. ప్రధానంగా సీతక్కతో ప్రభుత్వ విద్యా సంస్థల సహకారం కంటే ఎక్కువగా మేము ఒకప్పుడు పనిచేసిన విప్లవోద్యమంలో చాలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఛిద్రమైన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు యవ్వన కాలం అంతా కూడా పార్టీ ప్రజల కోసం పనిచేసి అనారోగ్యాలకు గురైన సందర్భం ఉంది. ఒక జీవనం కూడా ఇబ్బంది ఉన్న సందర్భం ఉంది. సో అలాంటి కుటుంబాల్లో వైద్య అవసరాల కోసం సీతక్క గారిని సంప్రదించడం జరుగుతుంది. సీతక్క గారు కూడా చాలా ఉదారంగా స్పందిస్తూ
ఆ కుటుంబాలకి బాగా చేతులు అందిస్తున్నారు. ఈ రకమైన చేయూతను మాత్రం సీతక్క ద్వారా పాత విప్లవోద్యమంలో పనిచేసిన మిత్రులకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో తను కూడా సానుకూలంగా ఉన్నారు. ఆ అటాచ్మెంట్ని ఆ రకంగా ఉపయోగించుకుంటున్నాను. అలాగే తను నడిచిన చరిత్ర వృధా కాకూడదని, ఎందుకంటే మీ అందరికీ తెలుసు తెలంగాణ సమాజంలో కావచ్చు, భారత విప్లవోద్యమంలో తెలంగాణ నిర్వర్తించిన పాత్ర గొప్పది. తను కూడా ఒక ఎమ్మెల్యే పార్టీలో 14 ఏళ్ళ వయసులోనే మరి చేరింది, ఒక చరిత్రలో ఒక మంత్రిగా నిలిచింది. ఈ ప్రస్థానం అంతా కూడా నేను సీతక్క ఎదిగిన ప్రస్థానంలో ఆ సామాజిక ఆర్థిక నేపథ్యాన్ని, తన నేపథ్యాన్ని నేను ఒక ప్రత్యేక పరిశోధనతోటి రణధీర సీతక్క అనే బుక్ కూడా రాశాను. చరిత్రను డాక్యుమెంట్ చేశాను. అండ్ ఇంచుమించు మీ కాంటెంపరీస్ కాబట్టి ఆ చరిత్ర తన పనులని నాకు తెలుసు కాబట్టి ఆ డాక్యుమెంట్ చేయడం జరిగింది. సో అది కూడా చాలా ప్రభుత్వ విద్యా సంస్థలు పంచడం జరుగుతుంది. తన ఇన్స్పిరేషన్ కూడా విద్యార్థులు తీసుకుంటున్నారు. ఇది సీతక్కతో ఉండే అనుబంధాన్ని మేము ఉమ్మడిగా పనిచేసిన ఆ పాత పార్టీ మిత్రులకే అందించడం జరుగుతుంది. వరకు మన పుస్తకాలు రచించారని చాలా పుస్తకాలు రచించారని చెప్పారు. కొన్ని పత్రికలు కూడా ఎడిటర్గా చేసి చెప్పారు. ఇసుకు పుస్తకాలు రాస్తుండ్రు, స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్నారు, ప్లస్ కళాశాల ప్రిన్సిపాల్ చేస్తుండ్రు. ఇవన్నీ ఏ విధంగా సమన్వయం చేస్తున్నారు సార్, ఒకసారి చెప్పండి. నాకు ఈ అధ్యాపక ప్రిన్సిపాల్ వృత్తి అత్యంత ప్రధానం. ఆ అధ్యాపక వృత్తిలో ఉండడం అంటేనే నిత్య అధ్యయనం చేయడం. నిజంగా ప్రభుత్వ ఉద్యోగి 24 గంటలు ప్రజల సేవలనే ఉండాలి. కాబట్టి నాకు ఇతర వ్యాపకాలు ఏమీ కూడా నేను నా దరికి చేరనివ్వలేదు. నెక్స్ట్ అధ్యయనం చేయడం, విద్యార్థులు ఉండడం, ఆ విద్యార్థుల తల్లిదండ్రుల సమాజంలో ఉండడమే నేర్చుకున్నాను. నేను ఇప్పటికండి వందలాది వ్యాసాలు రాశాను. సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో, ప్రజాతంత్రలో, ఇలా అన్ని ప్రధాన దినపత్రికల్లో నేను వందలాది వ్యాసాలు రాశాను. నేను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘానికి ఒక ప్రచార కార్యదర్శిగా ఉన్నాను. టీజీఓ పత్రిక ఉద్యోగ కిరణం, టీజీఓ న్యూస్ అనే వెబ్ న్యూస్ ఛానల్కి ఎడిటర్గా ఉన్నాను. ఇలా ఇంకా నా వందలాది కవితలు కూడా రాశాను. ఎక్కువగా నేను పోటీ పరీక్షలకు ఉపయోగపడే సమకాలీన అంశాల మీదనే, వాళ్ళకి రేపు గ్రూప్ 1 సివిల్స్కు మెయిన్స్ ఎస్ఏ రాయాలన్నా నేను రాస్తున్న వ్యాసాలని వాళ్ళు డైరెక్ట్గా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటుంది. ది హిందూ పేపర్, ఫ్రంట్ లైన్, అలాగే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, న్యూయార్క్ టైమ్స్ కూడా, వాషింగ్టన్ పోస్ట్ కూడా చూస్తూ ఉంటా. సో ఎందుకంటే మనం ప్రపంచంలో రాపిడ్ చేంజెస్ వస్తున్నాయి, సోషల్ ఎకనామిక్ టెక్నాలజీ చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ని తెలుసుకుంటేనే విద్యార్థులు చెప్పవచ్చు. విద్యార్థులకు కేవలం సబ్జెక్ట్ చెప్తే సరిపోదు. మారుతున్న ప్రపంచం ఎలా మారుతుంది, ఆ మారుతున్న ప్రపంచ స్థితిలో తగ్గట్టుగా మనం లెర్నింగ్ కెపాసిటీ పెంచుకోవాలనే కోణం ప్రతి అధ్యాపకునికి ఉండాలి. విద్యారంగంలో పనిచేసే ప్రతి వ్యక్తికి ఉండాల్సిన ప్రథమ గుణం నిత్య అధ్యయనం. కాబట్టి నేను ఇది మాత్రమే ప్రధాన వ్యాపకంగా పెట్టుకోవడం వల్ల నేను ప్రిన్సిపల్ వృత్తి కావచ్చు, అటు ఒక పత్రికా రచయిత కావచ్చు, లేక చరిత్రను డాక్యుమెంట్ చేసే ఒక ప్రత్యేక అంశాన్ని ఎంచుకున్నందుకు నేను సక్సెస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు. ఇప్పుడు మీరు తాడవేలో పనిచేశారు, హన్మకొండ జూనియర్ కాలేజ్ పనిచేశారు. ఎక్కడ పనిచేసినా కూడా మీ యొక్క సంచలనాలు ఉంటాయి. తాడవేలో మీరు చేసిన అభివృద్ధి, మీరు చేసిన వివిధ కాలేజీలో చేసిన అభివృద్ధి ఒకసారి వివరించండి సార్. మామూలుగా నేను విద్యారంగంలో నాకు అనేక గ్రూప్స్ ఉద్యోగాలు వచ్చినా కూడా విద్యారంగం మీద, ఒక టీచింగ్ ఫీల్డ్ మీద ఒక ప్యాషన్ తోటే నేను ఒక లెక్చరర్గా 2001 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నేను తెలంగాణ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాను. నాది సొంతూరు కడవెండి, ప్రస్తుతం జనగామ జిల్లా కడవెండి, దొడ్డి కొమరయ్య గారి ఊరు. మీ అందరూ తెలిసి ఉంటుంది. ఆ దొడ్డి కొమరయ్య గారి పేరుతో నేను ఒక ఫౌండేషన్ స్థాపించి తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక 100కు పైగా సెమినార్లు పెట్టిన చరిత్ర మా సంస్థకు ఉంది. మట్టి మనుషులు మహా విప్లవాన్ని సృష్టించారన్న గొప్ప చరిత్రను తెలంగాణ ఉద్యమ కాలంలో బాగా వ్యాప్తి చెందించిన సంస్థ మాది. జూలై 4th కొమరయ్య గారి వర్ధంతి జయంతిని కూడా అధికారికంగా అనౌన్స్ చేయించిన ఘనత కూడా నేను స్థాపించిన దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ సంస్థకు సంబంధిస్తుంది. సో అలాంటి ఒక చారిత్రక గ్రామంలో జన్మించిన నేను కొంత సామాజిక బాల్యం నుంచి ఏర్పడ్డ ఒక సామాజిక తాత్వికతతోటి
విద్యారంగంలో అయితే మనకంటూ కొంత మార్పులు సృష్టించవచ్చు, పనిచేయచ్చు, మంచి సమాజానికి ఉపయోగపడే మానవ వనరులను రూపొందించవచ్చు, మంచి పౌరులను తీర్చిదిద్దవచ్చు అనే తలంపుతోటే నేను విద్యారంగం ఎంచుకోవడం జరిగింది. కాబట్టి నేను ఎక్కడ పనిచేసినా కూడా ఒక సాదాసీదా కాకుండా కొంచెం భిన్నమైన రీతిలో పనిచేయడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రభుత్వ కళాశాలలు స్ట్రెంత్ను ఎదుర్కొన్న సందర్భం 2010 తర్వాత విద్యారంగ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ ఎక్కువైన సందర్భంలో ప్రభుత్వ కళాశాల ఆదరణ కోల్పోవడం ప్రారంభించాయి. నేను రంగశాయపేట కళాశాలలో చేసినప్పుడు అది దాదాపు అడ్మిషన్ పరంగా క్షీణతగా ఓ రకంగా అది అంతరించిపోయే ప్రమాదంలో నేను రంగశాయపేటలో పనిచేశాను. చేసినప్పుడు నాకుండే ఈ కెరీర్ గైడెన్స్ టాలెంట్ కావచ్చు, తర్వాత ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న స్పోర్ట్స్లో ఉండే మంచి పిల్లల్ని ఐడెంటిఫై చేసి తీసుకురావడం కావచ్చు, వాళ్ళకు స్టేట్ మీట్లలో, నేషనల్ మీట్లలో వెళ్తే వాళ్ళ డ్రెస్, డైట్, ట్రైనింగ్ ఇప్పించడం కావచ్చు, ఇలా రకరకాల హామీ అష్యూరెన్స్లతోటి ఇచ్చి వాటిని కాపాడుకున్న సందర్భంలో రంగశాయపేట కళాశాల స్ట్రెంత్ బాగా పెరిగింది. అలాగే పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా నా నేతృత్వంలో చాలా నా సహచరుల మిత్రులంతా కూడా సహకరిస్తే 5 సంవత్సరాల వరుసగా మిడ్ డే మీల్స్ పెట్టాం. అంటే ఉపాధ్యాయులకు బోధనే కాదు, తమ టాలెంటే కాదు, తమ సంపాదనలో కొంత భాగాన్ని తమకు ఒక స్థాయి ఇస్తున్న సంస్థకు, ఆ పిల్లలకు చెందాలనే ఒక ఇనిషియేషన్తో రంగశాయపేట కళాశాలలో మరి పిల్లలందరికీ కూడా కెరీర్ గైడెన్స్, ఉన్నత విద్యలో చేర్పించడం, కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం, క్రీడా ప్రతిభ ఉన్న పిల్లలకు సహకరించడం, ఇలాంటి చర్యల వల్ల రంగశాయపేట కళాశాల గట్టెక్కింది. తర్వాత నేను ప్రిన్సిపల్గా తాడబాయికి పోయినప్పుడు తాడబాయి కళాశాల స్ట్రెంత్ కేవలం 33 మంది మాత్రమే. నేను బాల్యంలో లేదా హక్కుల సంఘంలో పనిచేసినప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేశాను. తాడబాయిలో ఉన్న స్ట్రెంత్ 33 స్ట్రెంత్ 220కి చేశాను. విత్-ఇన్ 2 ఇయర్స్లో 220 మంది చేశాను. అడ్మిషన్ల కోసం ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోకి, ఖమ్మం పాల్వంచ ప్రాంతాల్లోకి, ఇక ప్రతి కోయగూడానికి, అలాగే గుత్తి కోయగూడలోకి వెళ్ళడం జరిగింది. ఆ 2 సంవత్సరాల కాలంలో స్ట్రెంత్ 220 చేయడం జరిగింది. అక్కడి కలెక్టర్తో, అది మొత్తం గుట్ట మీద ఉన్న కాలేజ్ అండి, ఒక అరణ్యం చుట్టూ మొత్తం చెట్లతో ఆవరించబడ్డది, బిల్డింగ్ కూడా అవుపడదు. ఆ క్రమంలో నేను అప్పుడు స్థానిక ఎమ్మెల్యే విప్లవోద్యమంలో, మేము విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు నాకు కో ఉద్యమకారిణిగా, సహచర ఉద్యమకారిణిగా ఉన్న సీతక్కని అక్కడ ఎమ్మెల్యేగా ఉంది. వారి సహకారంతో, ఇంకా అక్కడ జడ్పీ చైర్మన్, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కుసుమ జగదీష్, డిప్యూటీ చైర్మన్ అమ్మాయి నాగజ్యోతి, ఈ ముగ్గురి సహకారంతో నేను ఆ కళాశాలకు అనేకమైన అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 40 లక్షలు పెట్టి ఆ కళాశాలకు రోడ్డు వేయడం జరిగింది. అలాగే నేను ఎక్కడో పిల్లల్ని వివిధ, తాడవాయి అనేది ఒక 50 కిలోమీటర్ల పరిధి గల ప్రాంతం, ఇంకా తాడవాయి నుంచి అవతల కూడా పిల్లల్ని తీసుకొచ్చి రూమ్లలో ఉంచి మేమే బియ్యం పౌర సమానం స్వీకరించి పిల్లల్ని కాపాడుకున్న సందర్భం ఉండే. వాళ్ళకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కోసం శాంక్షన్ చేస్తే సుమారు 90 లక్షలు పెట్టి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కూడా సాధించడం జరిగింది. ఈ విధంగా తాడవాయి కళాశాలని నమోదులో, అలాగే నాణ్యతలో, సౌకర్యాల కల్పనలో చేయడం జరిగింది. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, కరోనా కాలంలోనే తాడవాయిలో పనిచేసినప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలలో మనకు ఆన్లైన్ విద్య ద్వారా, ఈ ట్యాబ్ల ద్వారా, మొబైల్స్ ద్వారా వాళ్ళు చదువుకున్న సందర్భం ఉంది. కానీ ఏజెన్సీలో ఆ పిల్లలకి మొబైల్స్ ఉండే అవకాశమే లేదు. అనేక చోట్ల సిగ్నల్స్ కూడా ఉండవు. అలాంటి కీలక సందర్భంలో, అది తెలంగాణ విద్యా చరిత్రలో, అదొక ప్రభుత్వ విద్యా చరిత్రలో అదొక మహత్తర సంఘటన నేను ఫీల్ అవుతాను. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాతక్క సహకారంతో మా పిల్లలకి 20 మొబైల్స్ ఇవ్వడం జరిగింది. అంటే మా వాళ్ళు జూమ్ ద్వారా ప్రతి గ్రామానికి ఒక మొబైల్ ఇస్తే, ఏదో ఒక దగ్గర ఆ మొబైల్ దగ్గర ఆ గ్రామంలో ఉండే పిల్లలంతా జమ అయ్యి ఆ పాఠాలు వింటున్న సందర్భాన్ని మేము క్రియేట్ చేయగలిగాము. సో 20 మొబైల్స్, దాదాపు 2,70,000 విలువ గల 20 మొబైల్స్ పంపిణీ చేయడం, ప్రభుత్వ విద్యా సంస్థలో విద్యార్థులు అందించడం అనేది నేను ప్రిన్సిపల్గా చేస్తున్న కాలంలోనే సంబంధించిన అంశం. అది చాలా గ్రామస్థాయి విలేజ్ లెవెల్ స్టడీ సెంటర్స్ పెట్టి ఈ మొబైల్స్ తోటి సంవత్సరాల పాటు మేము పాఠాలు చెప్పడం జరిగింది. అది నాకు బాగా తృప్తించే అంశం.